జిల్లా ఆదోని పట్టణంలో బండమిట్ట కాలనీ శ్రీ సిద్ధ వినాయక మిత్రమండలి 3వ వార్షికోత్సవం జరిగింది. వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వారికి, కార్మికులకు, ఉద్యోగస్తులకు, రైతు బంధువులకు, నాయకులకు, రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, ప్రతి ఒక్కరు ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విఘ్నేశ్వరుడు అందరినీ సుఖశాంతులతో ఉంచాలని, ఎలాంటి కష్టాలు రాకుండా అందరూ అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యంతో ఉండాలని, వారిని కోరిన కోరికలు నెరవేరాలని, అందరూ విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండి పోలీసు వారు చెప్పినట్టుగా నడుచుకోవాలని, అందరూ ప్రశాంతంగా నిమజ్జనం చేసి పండుగ వాతావరణం అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ప్రతి ఏటా మా కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆదోని పట్టణ ప్రజలందరూ, మున్సిపాలిటీ కార్మికులైతేమి, మున్సిపల్ కమిషనర్ అయితేమి, పోలీస్ శాఖ అయితేమి, పోలీస్ సిబ్బంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండాలని కలిసి రైతు మిత్రులకి, రైతులు సోదరులకి పాడి పంటలు అన్నీ బాగా పండాలని కలిసి ఆ వినాయక స్వామిని కోరుకుంటున్నాము. మా వీధిలో అందరూ కలిసికట్టుగానే వినాయక చవితి బాగా చేస్తున్నాము. ఇప్పుడు చేయబట్టి ఒక 30 సంవత్సరాలుగా బాగా చేస్తున్నాము. ఏ ఆటంకం లేకున్నట్ల. రేపు 5 రోజుల కార్యక్రమం అయితే, 9 రోజుల కార్యక్రమం అయితే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు సక్రమంగా చేసుకోవాలని కలిసి చిన్న పెద్ద అందరూ వినాయక చవితి శుభాకాంక్షలు. పేరు పేరున ఇట్లు. నా పేరు పరిగెల నారాయణ.